యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. యేసయ్యా నీవే నా ప్రాణము, నీవంటే నాకెంతో ఇష్టము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో లోకరక్షకుడు అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మీ ప్రార్థనలు, మీ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మాకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ పరిచర్యను ముందుకు నడిపిస్తున్నాయి. ఎంతోమంది ప్రార్థన కోరుతూ వారి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు ఈమెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా, SMS ద్వారా పంపిస్తూ ఉన్నారు. వారి వరకు మేము నిత్యము ప్రాముఖ్యంగా ప్రతి గురువారం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు 7 గంటలు ఉపవాస ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనా బృందము అందరూ కలిసి చేస్తున్నారు. గొప్ప సాక్ష్యాన్ని మేము వింటున్నాం. అందును బట్టి మరి ప్రభుకే మహిమ చెల్లిస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ దినాన్ని మనము ధ్యానించేటువంటి విషయము ఏమంటే అభివృద్ధికి అడుగుజాడలు. అభివృద్ధికి అడుగుజాడలు. ఒక దైవవాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 26 అధ్యాయంలో 12, 13 వచనాలు ఈ యొక్క సందర్భంలో మనము చదువుకుందాం. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఇస్సాకు అతడు గొప్పవాడాయను, అభివృద్ధి పొందెను అనే మాటలు మనం అక్కడ చూస్తున్నాం. గతించినటువంటి ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం ఏమంటే ఫలించుట, అభివృద్ధి పొందుట. ఫలించుడి, అభివృద్ధి పొందుడి. ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి ఏవేవి మనము నేర్చుకోవలసిన సూత్రాలు మనం నేర్చుకున్నాం. అభివృద్ధికి అవరోధాల గురించి కూడా మనము ధ్యానము చేశాం. అందువల్ల నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతుంది. నువ్వు ఫలించాలంటే ప్రభువుని ప్రేమించాలి. ఆయన ప్రేమించడం ద్వారా మనకు ఆశీర్వాదం. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నిన్ను ప్రేమించుట అది ఒక ఆశీర్వాదం. ఆయనను ప్రేమించుట, ఆయన సంఘాన్ని ప్రేమించుట, ఆయన సేవను ప్రేమించుట. అంత మాత్రమే కాదు, ఆ ప్రేమలో మనము మహాభివృద్ధి పొందేదము. అతడు మనల్ని ఆస్తికర్తలుగా చేయును అని కూడా మాట ఉండదు సామెతలో. అందువల్ల ప్రభువుని ప్రేమించడం ద్వారా, ఆయన పరిచర్యను ప్రేమించడం ద్వారా, ఆయన యొక్క వాక్యాన్ని ప్రేమించడం ద్వారా, ఆయన మాట వినుట ద్వారా, చెడుతనమును అసహించుకునుట ద్వారా మనము అభివృద్ధి పొందుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. అందువల్ల ఇక్కడ ఇస్సాకు గొప్పవాడాయను, అభివృద్ధి పొందెను. నీవు గొప్పవాడు అవ్వాలి, అభివృద్ధి పొందాలి అంటే నీవేమి చేయాలి? ఇప్పుడు అది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, ధ్యానాంశం. ప్రభువు నీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి గురి పెట్టుకున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు గొప్పవాడు కావాలి, నువ్వు అభివృద్ధి పొందాలి. నువ్వు అనుకుంటున్నావు, నాకెన్నో బలహీనతలు ఉన్నాయి, నేను అజ్ఞానిని, నాకంత ఆధిక్యత లేదు, నాకు అర్హత లేదు, యోగ్యతలు లేవు, నేను ఎందుకు పనికిరాను, నేను ఒక అనామకురాలు అని అనుకుంటున్నావు. అది నీవు కించపరుచుకుంటున్నావు. ప్రియమైన సోదరి, సోదరుడా, ఈ నూతన సంవత్సరంలో, భావి జీవితంలో యు ఆర్ ద నెంబర్ 1 పర్సన్ ఇన్ ద వరల్డ్. దేవుడు నిన్ను ఆ స్థాయికి తీసుకుని వెళ్ళదలుచుకున్నాడు. ఈ సంగతి నీకు తెలుసునా? నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావని ప్రభు యొక్క ఉద్దేశం. నీవు దీవెనకరంగా ఉండాలి. నీ సేవలు అనేకులకు ఆశీర్వాదకరంగా, సంఘానికి దీవెనకరంగా ఉండాలని, నీవు ఆనిముత్యముగా వాడబడాలని ప్రభు నీ కొరకు ఆశ కలిగి ఉంటున్నాడు. నువ్వెన్నడూ కూడా నిన్ను గూర్చి
తక్కువ అంచనా వేసుకోవద్దు. యు ఆర్ ద టాప్ పర్సన్ ఇన్ ద ఫ్యూచర్. అభివృద్ధికి అడుగుజాడలు. మన ముందు దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసము ద్వారా అడుగు వేసినటువంటి దేవుని సేవకులు లేదా నాయకులు, విశ్వాసులు, భక్తులు, వారి జీవితాలు మనకు ఆదర్శం. ప్రేమని బిడ్డలారా, మన జాతి పిత గాంధీజీ గారు ఒక స్టాచ్యూ ఒక చోట ఉంది. ఒక యవనస్తుడు ప్రతిరోజు కూడా తనకున్న తీరిక సమయంలో వెళ్ళి పాఠాలు చదువుకోవటం, అక్కడ ఆయన ఆనందించడం నేను చూస్తూ ఉన్నాను. అయితే అతనితో మాట్లాడినప్పుడు అతని యొక్క అభిరుచి నాకు అవగాహన అయిందేమంటే, అతడు గొప్పవాడు కాబట్టి ఆ గొప్పవాని దగ్గర ఉంటే, ఆ గొప్పవాని యొక్క ఆశయాలు నాకుంటే నేను గొప్పగా దీవెన పొందుతాను, వృద్ధి పొందుతాను, గొప్పవాడిని అవుతాను. అంతటి వాడిని కాకపోయినా నేను కొంత మేరకైనా ఎదుగుతాను అనేటువంటి ఆ యొక్క అభిలాష తన జీవితంలో నేను చూస్తున్నాను. అంటే జాతిపిత గాంధీజీ తన జీవితానికి ఒక ఆనిముత్యముగా కనిపిస్తూ ఉన్నట్లుగా నేను చూస్తున్నాను. అయితే ఒక విశేషం ఏమంటే, మన జాతిపిత గాంధీజీ అంత ఉన్నత స్థాయిలోనికి తన జీవితాన్ని మలిచింది, తన జీవితాన్ని నడిపించింది, ఉన్నత శ్రేణికి ఎక్కించింది ఏమి అంటే, మనం చరిత్ర చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం. ప్రేమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన తన జీవితాన్ని మలుచుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. మన ముందు ఉన్నటువంటి గొప్పవారి యొక్క ఆశయాలు, అడుగుజాడలు మనం గుర్తించి మనం ముందుకు వెళ్ళాలి అని దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతుంది. పేతురు 2:21 మాట ఉందేమంటే, మనము తన అడుగుజాడలలో నడవవలనని ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను. అతని అడుగుజాడలలో నీవు నేను నడవాలి. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభువుని ప్రేమించి, వాక్యాన్ని ప్రేమించి, ఆయన ఉపదేశాన్ని నువ్వు అనుసరించి నువ్వు ముందుకు వెళితే నువ్వు తలగా ఉంటావు, తోకగా ఉండవు, పైవాడిగా ఉంటావు, కిందివాడిగా ఉండవు. అందువల్ల అభివృద్ధికి అడుగుజాడలు ప్రభు మనకు మాదిరి ఉంచిపోయినాడు. ఆ మాదిరిని మనము చూచి అడుగు ముందుకు వేయాలి అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సందేశాన్ని నువ్వు జాగ్రత్తగా వినాలి. ఎందుకు అనంటే, ఈ సందేశము నేను ఉన్నత దశకు నడిపించబోతుంది. కాబట్టి ఇస్సాకు జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు గొప్పవాడాయను, అతడు అభివృద్ధి పొందెను. ఇస్సాకు ఎందుకు గొప్పవాడాయను? ఇస్సాకు ఎందుకు అభివృద్ధి పొందెను? మనం ఆలోచన చేయాలి బిడ్డ. అతడు గొప్పవాడు అవటానికి, అభివృద్ధి పొందటానికి అతని జీవిత సుగుణాలలో చాలా అమూల్యమైనటువంటి సత్యాలు ఉన్నాయి. అవి మనం గమనించాలి. మొదటిది ఏమి అని అంటే, ప్రేమైన సోదరి సోదరుడా, అతడు విధేయుడు, లోబడినవాడు. దేనికి విధేయుడు? దేనికి లోబడినాడు? నువ్వు దేనికి విధేయత చూపాలి అని అంటే, అతడు తన జీవితంలో తన తండ్రికి విధేయత చూపినవాడిగా అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. తండ్రికి లోబడిన వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని గురించి మనము చూసినప్పుడు లోకాసువార్త 2:51 అతడు వారికి లోబడి ఉండెను అని మాట ఉన్నది. మాదిరి ప్రభువే ఈ లోకమునకు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినప్పుడు అతడు లోబడుట తన జీవితంలో వ్యక్తపరిచినాడు. అంటే తల్లిదండ్రులకు లోబడుట, పెద్దలకు లోబడుట, వాక్యమునకు లోబడుట, దైవ ఉపదేశమునకు లోబడుట. ప్రేమైన బిడ్డలారా, నువ్వు లోబడాలి. నువ్వు లోబడకపోతే నీ జీవితంలో నేర్చుకోవలసి ఉన్నది. అందువల్ల లోబడుట అనేది చాలా ప్రాముఖ్యమైన విశేషం. ఆయన విధేయత చూపినాడు, లోబడినాడు ఇస్సాకు జీవితంలో. ఎలాగూ మనము అతని యొక్క విధేయతను, లోబడుటను గుర్తిస్తున్నాము అనంటే, మొరియా పర్వతం మీద తండ్రి దహన బలి అర్పణ చేయటానికి అతను తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ కట్టెలను అతడు విధేయుడై మోసుకొని తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఆహా, ఎంత అనకువ! యేసు ప్రభు కూడా ఆయన సిలువ వేయబడేటువంటి ఆ స్థలమునకు
తన సిలువను మోసుకొని వెళ్ళాడు. ప్రియమైన బిడ్డలారా గమనించండి, మాదిరి. ఇస్సాకు ఆ దహన బలి అర్పణ కొరకు అతడు మోసుకుని వెళ్ళాడు ఆ కట్టెలను. కాళ్ళు చేతులను కట్టి ఆ కట్టెల మీద అతన్ని పెట్టి కత్తి పైకి ఎత్తి అతనిని ఆ కత్తి చేత వధించాలి, ఒక దహన బలిగా బలి పశువుగా అనుకున్న సమయమందు అతడు తృణీకరించలేదు, కాదనలేదు, ప్రియారా వ్యతిరేకించలేదు. కానీ అతడు విధేయుడై లోబడి ఉండెను. గమనించాలి, యేసు ప్రభు కూడా అతడు బాధింపబడి బదులు పలకలేదు, నిందింపబడి నోరు తెరవలేదు. అతడు మనకు మాదిరి ఉంచిపోయాను. అడుగు జాడలు మన ముందు ఉంచారు. ఆ అడుగు జాడల ఉపదేశానుసారం వాక్యమును బట్టి, విశ్వాసను బట్టి ఇస్సాకు జీవితంలో మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన సోదరుడు, ఆలోచన చేయి. ఆ అడుగు జాడలు నీ జీవితానికి మాదిరి కావాలి, నీ అభివృద్ధికి అవి ఒక ఆనిముత్యాలు కావాలి. రెండవది ఏమి అని అంటే, సాక్ష్యము కలిగిన వాడు ఇస్సాకు. ఏమిటి సాక్ష్యము అనంటే, ఆదికాండం 26:28 వచనాన్ని ఒక మాట మనం చదువుదాం. నిశ్చయముగా యెహోవా నీకు తోడయ్యునుట చూచితిమి. ఇతరులు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. సాక్ష్యం ఎందుకు గొప్పవాడయ్యాడు? మంచి సాక్ష్యము గలవాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. అందువల్ల ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే, నీవు గొప్పవాడివి కావాలి అనంటే, అభివృద్ధి పొందాలి అనంటే నీకు సాక్ష్యం అవసరం. సాక్ష్యం లేకపోతే నువ్వు ఎక్కడా పనికిరావు. నీ సాక్ష్యం లేకపోతే నువ్వు సంఘములో పనికిరావు, నీ ఉద్యోగంలో పనికిరావు, నువ్వు సమాజంలో పనికిరావు, నీ కుటుంబంలోనే నువ్వు పనికిరావు. సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. నీకు మంచి సాక్ష్యం ఉంటే ప్రియమైన సోదరుడా, నీకెంతో హృదయానందం ఉంటుంది. అందువల్ల సాక్ష్యము అనేది చాలా అవసరం. ఒక వ్యక్తి అతడు వృద్ధి పొందాలి, గొప్పవాడు కావాలి అని అంటే సాక్ష్యం లేని వారిని ప్రభు వాడుకోడు. ఎవరికైనా సాక్ష్యం ఉంటేనే. ఒకవేళ నువ్వు సేవలో ఉండి సాక్ష్యాన్ని కోల్పోయావనుకో, చాలా విచారం. ప్రేమైన సోదరుడా, మీరు దంపతులుగా ఉన్నారు, కానీ ఏదో లోపం బట్టి మీ జీవిత భాగస్వామి సాక్ష్యం కోల్పోయింది. చాలా ప్రమాదం. మీ కుటుంబంలో ఒక భయంకరమైనటువంటి అశాంతి బయలుదేరుతుంది. ప్రేమైన బిడ్డలారా, మీరు అన్యోన్యంగా ఉండాలని అంటే ఒకరికి ఒకరు సాక్ష్యం చాలా బాగోవాలి. నీ దాంపత్యం ఆశీర్వాదకరంగా ఉండాలి. మీ దాంపత్యం ఒక మోడల్గా ఉండాలి. మీరు ఒక సంఘానికి స్తంభాలుగా ఉండాలి. ప్రభు చేతిలో ఆనిముత్యాలుగా ఉండాలి. మీ బిడ్డలకు మీరు దీవెనకరంగా ఉండాలి అని అంటే మీ సాక్ష్యం బాగోవాలి. బిడ్డలారా, దంపతులారా, మీ సాక్ష్యం చాలా బాగోవాలి. నువ్వు మంచి భర్తగా ఉండాలి. సోదరుడా, సోదరి, నువ్వు మంచి భార్యగా ఉండాలి. ఒకవేళ పిల్లలైతే తల్లిదండ్రులకు అవమానం కలిగించకుండానట్లు వారు చాలా జాగ్రత్తగా బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెగా వారు సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ప్రియమైన బిడ్డలారా గమనించండి. అందువల్ల సాక్ష్యం చాలా అవసరం. నువ్వు గొప్పవాడు కావాలంటే ఎప్పుడైతే సాక్ష్యం పోయిందో, నువ్వు వాక్యం చెప్పినా ప్రయోజనం లేదు, నువ్వు సువార్త చేసినా ప్రయోజనం లేదు, ఒక మందిరం కట్టించినా ప్రయోజనం లేదు, లేదా నీ డబ్బంతా సేవకిచ్చినా ప్రయోజనం లేదు. అయిపోయింది నీ యొక్క జీవితం. ప్రియమైన బిడ్డ, అందువల్ల భయము కలిగి నువ్వు నడవాలి. భయము నొంది పాపము చేయకూడని మాట ఉన్నదే. భయము నొంది పాపము చేయకు. నీ నోటితో కానీ, నీ మాటతో కానీ, నీ కంటితో కానీ, నీ జీవితంతో కానీ, నీ శరీరముతో కానీ, ప్రియమైన బిడ్డ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. సాక్ష్యం వెరీ ఇంపార్టెంట్. సాక్ష్యం పోయితే అంతే, అయిపోయింది మన చరిత్ర. అందువల్ల సాక్ష్యమునకు చాలా ప్రాధాన్యత ఉన్నది అని మనం గుర్తించాలి. ప్రియారా, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయములో 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు.
విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. హేబేలును గూర్చి సాక్ష్యం ఎవరిస్తున్నారు? కయీనును గూర్చి సాక్ష్యం ఎవరిస్తున్నారు? హనోకును గూర్చి సాక్ష్యం ఎవరిస్తున్నారు? ప్రియులారా గమనించండి. ఆ అర్పణను బట్టి హేబేలు సాక్ష్యం పొందాడు. అతని విశ్వాసమును బట్టి హేబేలు సాక్ష్యము పొందాడు. తన జీవితమును బట్టి ఇష్టుడుగా జీవించాడు కాబట్టి హనోకు ఇష్టుడు అని సాక్ష్యం పొందారు. నీ సాక్ష్యం ఎలాగుందో నాకు తెలియదు ప్రియమైన బిడ్డ. నీ విశ్వాసమును గురించి ఏమి సాక్ష్యం? ప్రభు చెప్తున్నాడు. దేవునికి ఇష్టుడుగా ఉన్నావు అనే సాక్ష్యమా? దేవునికి ప్రీతికరముగా ఉన్నావని సాక్ష్యం చెప్తుందా? ప్రియమైన బిడ్డలారా గమనించండి. నీ సాక్ష్యమేమి? నువ్వు సాక్ష్యము కలిగి ఉండకపోతే మనం చాలా నష్టపోతాం. అతడు గొప్పవాడాయను. అతడు ఎందుకు గొప్పవాడాయను అని అనగా, నిశ్చయముగా యెహోవా నీకు తోడయ్యుండుట మేము చూచితిమి. దేవుని స్తోత్రము కలుగును గాక. నీ జీవితంలో ప్రభు ఉన్నాడని ప్రజలు చూడాలి. నీ నడవడిలో, నీ కుటుంబంలో, నీ సేవలో, నీ సంఘంలో ప్రభు ఉన్నాడు, నీ సాక్ష్యములో ప్రభు ఉన్నాడు అని ప్రజలు గుర్తించాలి. ఇతరులు సాక్ష్యం చెప్తున్నారు, మేము చూచాం, యెహోవా నీకు తోడయ్యుండుట చూచితిమి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, మన కొరకు ఎవరైనా అలాంటి సాక్ష్యాన్ని చెప్తే ఎంత ఆనందం, ఎంత ఆదరణ. ప్రియరా, నిశ్చయముగా, నిజముగా, వాస్తవికముగా ప్రభువు నీతో ఉండడం మేము చూచాం. దేవునికి మహిమ కలుగును గాక. అది అతని సాక్ష్యం. ఇస్సాకు ఎందుకు గొప్పవాడాయను? అతడు సాక్ష్యము కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి అతడు గొప్పవాడాయను అని మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాము. ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధ పౌలు సాక్ష్యం ఏమి అని అంటే, దేమ ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి వెళ్ళిపోయాను. విడిచి వెళ్ళిపోయిన వారిలో ఉన్నావు అని సాక్ష్యం ఉందా? ప్రభుతో నమ్మకంగా ఉన్నావు అని వారిలో సాక్ష్యం ఉందా? ఏ గుంపులో ఉంటావు? విడిచి వెళ్ళే గుంపులో ఉంటావా? కలిసి ఉండే గుంపులో ఉంటావా? ఏది నీ సాక్ష్యం? ప్రియమైన బిడ్డ, ఆలోచన చేయి. నీకు సాక్ష్యము అవసరము అని ప్రభు మాట్లాడుతున్నాడు. అందువల్ల ఇస్సాకు గొప్పవాడయ్యాడు. కారణం, సాక్ష్యాన్ని నిలబెట్టాడు, సాక్ష్యాన్ని చూపించాడు. అలాంటి సాక్ష్యాన్ని మన జీవితంలో మనము నిలబెట్టాలి, ప్రభు కొరకు చూపించాలి, ప్రభు కొరకు గొప్ప కార్యము చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఒక విషయము ఏమి అంటే, ఇస్సాకు జీవితంలో మనం నేర్చుకుంటున్నాం, శోధనలను సహించినవాడు, బాధలను ఓర్చుకున్నవాడు. ఫిలిస్తీయులు అతనికి చాలా అభ్యంతరకరంగా ఉన్నారు. ఆయన ఆయా స్థలాలలో బావులు తవ్వించినప్పుడు వారు విరోధులైనారు, వారు అశాంతి కలిగించినారు, వారు జగడమాడినారు. ప్రేర అయినను కూడా అతడు సహనముతో, ఓపికతో, దేవుని యొక్క నామములో విశ్వాసాన్ని బట్టి, నిరీక్షణను బట్టి అతడు వాటిని అధిగమించి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. జగడమాడినవాడితో జగడమాడటానికి వీల్లేదు, విరోధులతోనూ విరోధంగా ఉండడానికి వీల్లేదు. ప్రభు చూపించిన మాదిరి ఏమంటే, శత్రువుని ప్రేమించుట. తండ్రి, వీరేమి చేసు, వీరెరుగురు కాబట్టి క్షమించుము అని ప్రభు మాదిరి ఉంచాడు. ప్రియమైన బిడ్డలారా గమనించండి. ఇస్సాకు యొక్క జీవితంలో ఇంకా ఎన్నో బాధాకరమైనటువంటి, శోధనకరమైనటువంటి అనుభవం. ఇస్మాయిల్ని బట్టి శోధన, కెతురా బిడ్డలను బట్టి శోధన అన్నది. అయితే ఎన్నో శోధనలు అలాంటివి అతడు ఎదుర్కొన్నప్పటికీ కూడా అతడు సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు, నిరీక్షణతో ముందుకు వెళ్ళాడు. ఎన్నో శ్రమలు, శోధనలు సహించేవాడు ధన్యుడు అని ఉన్నది. ప్రభువు యొక్క సన్నిధిలో శోధనలు కొన్నిసార్లు మన సహనాన్ని నేర్పిస్తాయి. శోధన కొన్నిసార్లు మనల్ని విశ్వాసంలో బలపరుస్తాయి. అందువల్ల మనము శోధనలను బట్టి బలహీనము కాకూడదు. ప్రియరా, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతగాని వాడవు. అందువల్ల శ్రమలు వచ్చేయము నీ జీవితంలో, నీ కాపురములో, లేక నీ ఉద్యోగంలో, నీ విశ్వాస యాత్రలో ఏ విధమైన శ్రమలు, అనారోగ్యంతో బాధపడిపోతున్నావో, లేకపోతే చెడ్డ స్నేహితులను బట్టి నలిగిపోతున్నావేమో. ప్రియమైన బిడ్డలారా గమనించండి. నీవు విశ్వాసమును బట్టి నీవు ముందుకు వెళ్ళాలి అని ఇస్సాకు జీవితాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం. శోధనలను సహించువాడు ధన్యుడు. మరి ఒక విషయము ఏమి అని అంటే, అతడు కట్టువాడు.
ఏమిటి కట్టినాడు అనంటే బలిపీఠమును కట్టినాడు. ఆదికాండం 26-25లో మనం చూస్తున్నాం ఏమంటే అక్కడ అతడు దేవునికి ఒక బలిపీఠము కట్టెను అనే మాట ఉంది. ఎక్కడ కట్టాడు అనంటే బెయేర్షెబా దగ్గర కట్టాడు. దేవుడు అతనికి ఎక్కడ ప్రత్యక్షమైనాడో ఆ స్థలమందు కట్టాడు. దేవుడు ఎక్కడ వాగ్దానం ఇచ్చాడో ఆ స్థలమందు కట్టాడు. అందువల్ల అతడు బలిపీఠమును కట్టిన వాడిగా మనం చూస్తున్నాం. ప్రియమైన సోదరి సోదరుడా, నీవు కట్టువాడిగా ఉన్నావా, కూలగొట్టువాడిగా ఉన్నావా? కట్టాలి. దేన్ని కట్టాలి? దేవుని యొక్క సేవను కట్టాలి. నువ్వు సేవకునకు నువ్వు సేవకుడు కాకపోతే కట్టే సేవకునకు నువ్వు దగ్గరగా ఉండాలి, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, చేతులు కలపాలి, ప్రోత్సాహపరచాలి. ప్రేమ సేవను కట్టేవారిగా ఉండాలి, సంఘాన్ని కట్టేవారిగా ఉండాలి, పడిపోయినా చెడిపోయినా కాపురాలను కట్టేవారిగా ఉండాలి. అందువల్ల మన చేతులు ఆదరించే చేతులుగా ఉండాలి. కట్టుదము రండి అని మాట. బలిపీఠమును ఆయన కట్టినట్లుగా మనం చూస్తున్నాం. దాని ద్వారా ఆయన వచ్చినటువంటి ఆశీర్వాదాలు ఏమంటే, నేను నీకు తోడై ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు, నీ సంతానము అభివృద్ధి పరిచెదను అని వాగ్దానం ఇచ్చాడు. ఎంత చక్కని వాగ్దానాలు ప్రియరా. మనము కట్టేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాగ్దానాలు ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలి అని అనుకుంటే మనము సేవను కట్టేవారిగా ఉండాలి, కుటుంబాలను కట్టేవారిగా ఉండాలి. ప్రేమైన బిడ్డలారా, అందువల్ల అతడు బలిపీఠమును కట్టినవాడుగా ఉన్నాడు. బలిపీఠము సమాధానమునకు సూచనగా ఉన్నది, బలిపీఠము సహనమునకు సూచనగా ఉన్నది, బలిపీఠము క్షమాపణకు సూచనగా ఉన్నది, బలిపీఠము ఆరాధనకు సూచనగా ఉన్నది. బిడ్డలారా, అందువల్ల కట్టేవాడిగా ఉన్నాడు ఇస్సాకు. అందువల్ల తన జీవితంలో అతడు గొప్పవాడాయను. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం ఏమంటే, అతడు ప్రార్థనా వీరుడు, ప్రార్థనా యోధుడు. ఆదికాండం 26-25లో బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రార్థన చేసేటువంటి వాడు. అంత మాత్రమే కాదు, అతడు పొలములో అతడు ధ్యానించ వెళ్ళెను అనే ఒక మాట ఉన్నది. ధ్యానించేటువంటి ఆసక్తి గలవాడు, ప్రార్థన చేయటానికి అతడు ఇష్టతను కలిగిన వాడు. ప్రియరా, గమనించండి, వాక్యాన్ని ధ్యానించే ఆసక్తి ఉందా నీకు? ప్రార్థన చేసేటువంటి ఆ సుగుణము లేకుంటే పట్టుదల ఉందా? ప్రార్థన. ఇస్సాకు భార్య గుడ్రాలుగా ఉండేటప్పుడు అతడు యెహోవాకు మనవి చేసినప్పుడు యెహోవా అతని మనవిని విని అతని జీవితంలో దీవెన అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా అతని యొక్క ప్రార్థన విన్నట్లుగా ఉన్నది. అందువల్ల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రియరా. మన జీవితంలో ప్రార్థన అవసరం. జార్జ్ వాషింగ్టన్ అమెరికాకి మొదటి ప్రెసిడెంట్, అధ్యక్షుడు. ఆయన 11 సంవత్సరాల ప్రాయంలో తన తండ్రి గారు చనిపోయినారు. చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. అయితే అతడు గొప్పవాడు అవడానికి కారణం ఏమి అంటే దైవ వాక్యాన్ని ప్రేమించిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రార్థన పట్టుదలతో చేసేవాడిగా అతనిని మనం చూస్తున్నాం. 2 పర్యాయములు అధ్యక్షుడుగా ఎంపికైనట్లుగా చరిత్ర చెబుతుంది. ప్రియరా, అతని యొక్క పర్సనల్ సెక్రటరీ ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమంటే, ఖాళీ సమయం దొరికితే అతడు బైబిల్ ముందుంచుకొని మోకాల మీద ఉండి ప్రభువుని ప్రార్థన చేస్తున్నట్లుగా ప్రియరా ఆయన కొరకు రాయబడి ఉన్నది. గమనించండి. అందువల్ల ఒక దీనుడు ఉన్నత శిఖరానికి ఎక్కాడు. కారణం ఏమి అని అంటే ప్రార్థన. వాక్యాన్ని ప్రేమించాడు, ప్రార్థన ద్వారా ప్రభువుని సమీపించాడు, ప్రార్థన ద్వారా ఉన్నత శిఖరాలకు ఎక్కాడు. గమనించు ప్రేమని బిడ్డారా, గమనించండి. ప్రార్థన అవసరం. నీ జీవితంలో ప్రాధాన్యత దేవుని ప్రార్థించుట, వాక్యాన్ని పఠించుట. ఇస్సాకు అతడు గొప్పవాడయ్యను. అభివృద్ధికి అడుగు జాడలు మనం వింటున్నాం. ఈ దినాన్ని నీవు దేవుని యొక్క మాటలు వింటున్నావు. ఇస్సాకు జీవితమును ఒక ఆధారముగా తీసుకొని ఆయన యొక్క జీవిత విశేషాల నుండి సద్గుణాలు లేకుంటే సుగుణాలు మనము నేర్చుకొని గొప్పవాడు అవ్వాలి అని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది.
అందువల్ల అతను గొప్పవాడు అవటానికి ఏమిటి కారణము అనగా, మొదటిది, అతడు తండ్రికి విధేయుడు, దేవునికి విధేయుడు, తల్లిదండ్రులకు లోబడినవాడు. రెండవ విషయం ఏమంటే, అతడు మంచి సాక్ష్యము గలవాడుగా మనం చూస్తున్నాం. మూడవది ఏమి అనంటే ప్రియారా, అతడు శోధనలను సహించినవాడు. మరి యొక్క విషయం ఏమంటే, బలిపీఠమును కట్టినాడు. దేవుని బలిపీఠం కట్టేవాడిగా ఉన్నాడు ప్రియారా. చివరి విషయం ఏమంటే, ప్రార్థన చేయడం ఆసక్తి గలవాడు, దైవవాక్యాన్ని పఠించుటలో ఆయన ఆసక్తి చూపినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందువల్ల ఈ విషయాలు మన జీవితమునకు ఒక శుభకరమైనవిగా తీసుకొని, ఒక మోడల్గా తీసుకొని ప్రియారా, ఆయన మన కొరకు తన అడుగు జాడలు ఉంచిపోయెను అన్నట్లుగా ప్రభు మనకు మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి మనము ఆ మాదిరిలో వెళదాం, ప్రభువుని ప్రేమిద్దాం, వాక్యాన్ని ప్రేమిద్దాం, సేవను ప్రేమిద్దాం, సంఘాన్ని ప్రేమిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభు కొరకు గొప్ప కార్యం చేద్దాం. ఆయన చేతిలో వాడబడే బలమైన సాధనముగా, పాత్రముగా వాడబడదాం. అట్టి ధన్యత ప్రభు నీకు, మనకు, అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. జీసస్ హీల్స్ మినిస్ట్రీస్ హోలీ ఫైర్ వర్షిప్. ఆదివారం ఆరాధనా సమయాలు ఉదయం 10:30 నుండి 1 గంట వరకు NH5 కంచరపాలెం హోలీ ఫైర్ వర్షిప్ ప్రార్థనా మందిరములో జరుగును. ఇంగ్లీష్ ఆరాధన ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 7:30 గంటల వరకు హోలీ ఫైర్ వర్షిప్ కంచరపాలెంలో జరుగును. మీ అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము. మా అడ్రస్ జీసస్ హీల్స్ మినిస్ట్రీస్ హోలీ ఫైర్ వర్షిప్, డోర్ నంబర్ 36-79-32 NH5 కంచరపాలెం, విశాఖపట్నం 530008. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.